జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం కొనసాగుతూనే ఉంది. 115 సంవత్సరాల వర్షపాతం రికార్డు బద్దలైంది. 52 ఏళ్ల క్రితం 1973 ఆగస్టు 9న 272.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో తావై, చినాబ్, ఉజ్, రావి, బసంతార్లకు భారీ వరద చేరింది. ప్రమాదకర స్థాయి కంటే అనేక అడుగుల ఎత్తుకు వరద నీరు వచ్చి చేరింది. జమ్మూ కాశ్మీర్ లో ఎయిర్టెల్, జియో సేవలకు అంతరం ఏర్పడగా 24 గంటల తర్వాత సేవలను పునరుద్ధరించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉంది? శ్రీదేవి, దాదాపు ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతము మాత్రము ఇప్పటి వరకు కూడా దాదాపు 32 మంది కూడా ఏదైతే వైష్ణోదేవి యాత్రకు సంబంధించినటువంటి దాని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా వెళ్ళేసి అక్కడ వరకు వాళ్ళకు కావాల్సినటువంటి ఆరోగ్యపరమైనటువంటిది అనుకోవచ్చు, తర్వాత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినటువంటి సందర్భం అనుకోవచ్చు. వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా సహాయ సహకారాలు అందించాలన్నటువంటిది ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఏదైతే వైష్ణోదేవికి సంబంధించిన టెంపుల్ కు వెళ్ళేటటువంటి దారిలో చాలా మంది భక్తులకు సంబంధించినటువంటిది ఒక అంటే ఫోన్ కాల్స్ అనుకోవచ్చు, తర్వాత అక్కడ ఇంటరాక్షన్ కూడా అక్కడ కొంతమంది వాలంటీర్స్ ని కూడా ఏర్పాటు చేశారు, తర్వాత హెల్ప్ లైన్ నంబర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా దాదాపు మనకు సోలాపూర్, తర్వాత ఈ పంజాబ్ సంబంధించింది, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా భక్తులు కూడా వెళ్ళినట్లుగా, తర్వాత మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి కొంతమంది భక్తులు కూడా వైష్ణోదేవి యాత్రకు వెళ్ళినట్లు కూడా సమాచారం అందుతుంది. వారికి సంబంధించినటువంటిది కొద్దిసేపు క్రితమే ప్రభుత్వం కూడా హెల్ప్ లైన్ నంబర్స్ ని కూడా ఇటు కట్రా తర్వాత జమ్మూ ఈ రెండు ప్రాంతాల్లో కూడా మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనపై కూడా అంటే మరణించినటువంటి వారికి కూడా సంతాపకంగా కూడా వారికి సంతాపంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దాదాపు ఒక 3 రోజుల నుంచి కూడా ఏదైతే భారీ వర్షాలు అనుకోవచ్చు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు అనుకోవచ్చు కూడా జాగ్రత్తగా ఉండే విధంగా కూడా ఒక ఎక్స్పర్ట్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ జమ్మూలో ఉండేటటువంటి కొంతమంది వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయాలన్నట్టుగా కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జమ్మూలో ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి వాలంటీర్స్ కూడా ఇక్కడ వాళ్ళని అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అనుకోవచ్చు, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటిది సౌకర్యాలను ఏర్పాటు చేయడం కూడా ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా ఇక్కడ వీళ్ళకి అందుబాటులో ఉదయంగా కూడా కొంతమంది ఇక్కడికి టీమ్స్ కూడా వెళ్ళినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మరి కొంతమంది ఇక్కడ ఏదైతే చంద్రబాబు అనుకోవచ్చు, దాదాపు ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఒకవైపు అటు బియాస్ కానీ తావి కానీ ఈ నదులంతా కూడా పొంగి పొందుతున్నది. తర్వాత ఇక్కడ పాఠశాలలు కానీ ఏదైతే ఇల్లు పడిపోయినటువంటి వాళ్ళని కానీ వాళ్ళని కొన్ని ప్లేసుల్లో కూడా సురక్షితంగా ఉండే విధంగా కూడా దాదాపు 10,000 మందికి పైగా కూడా ఒక ప్రాంతానికి కూడా తరలించినట్టు కూడా అధికారులు కూడా వెల్లడించారు. కానీ ఇప్పటికీ కూడా భారీ వర్షాలతో మొత్తం అతలాకుతలం అవుతున్నటువంటిది జమ్మూ ప్రాంతము, తర్వాత ఈ ప్రాంతాలన్నింటి కూడా అంటే మనకి కశ్మీర్ కాకుండా జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి సోలాపూర్ అనుకోవచ్చు, తర్వాత కట్రా నుంచి మనకు వైష్ణోదేవి వెళ్ళేటటువంటి ఏదైతే హైవే ఉంటుందో అంటే పైకి వెళ్ళేందుకు కూడా వెళ్ళేటటువంటి కొంచెం పెరిగి పడుతున్నటువంటి దృశ్యాలు అనుకోవచ్చు. మొత్తం ఆ అన్నింటినీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఎవరికి కూడా లోపలికి అలో చేయట్లేదు. చాలా గ్రామాలు దాదాపు మనకు ఏదైతే పంజాబ్ లో ముఖ్యంగా భారీ వర్షాలతో అక్కడ ఒక వంతెనే అక్కడ కూలిపోయినటువంటిది దాదాపు చాలా ముఖ్యమైనటువంటి ఇక్కడ పంజాబ్ నుంచి మనకు పాకిస్తాన్ కి వరకు కూడా ఒక 4.6 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి వంతెన కూడా ఈ వరద ధాటికి మొత్తం కూడా కూలిపోయినటువంటి దృశ్యాలను చూస్తూ ఎంత భయంకరంగా ప్రస్తుతం ఉన్నటువంటి వరద ఉద్ధృతితో కూడా మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటిది ఆ తావి తర్వాత చీనా తర్వాత ఉజ్
ధాని అన్నటువంటిది బసంచార్ అన్నటువంటి మొత్తం నదులన్నీ కూడా ఇక్కడ పొంగి పొర్లుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళకూడదన్నట్టు అన్న అక్కడ వెదర్ రిపోర్ట్ కూడా ఒక కండిషన్ గా చెప్తున్నారు. ఇప్పుడు అధికారులు కూడా చెప్తున్నారు ఎవరు కూడా ఈ ప్రాంతాలకు రాకండి, తర్వాత ఎవరు అందరూ కూడా వారి వారి ప్లేస్ లో సేఫ్ గా ఉండండి అంటూ కూడా ఇక్కడ వెదర్ రిపోర్ట్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా దాదాపు మనకి పాఠశాలలు ఈ నెల 30 వరకు కూడా కూర్చివేయబడ్డాయి. తర్వాత ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి మాత్రము ఎప్పటికప్పుడు కూడా క్షతగాతులకు వాళ్ళకి హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చేసేసి వాలంటీర్స్ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. శ్రీదేవి, జమ్మూ కాశ్మీర్లో జల విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ఢిల్లీలో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ హెల్ప్ లైన్ నంబర్స్ని ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం ఏర్పడినా కూడా ఆ హెల్ప్ లైన్కు కాల్ చేయాలని అధికారులు కూడా ప్రకటించారు.